అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అద్భుత లీలలలో నుంచి ఒక చిన్న కథ వినబోతున్నాము. అయితే మహాభక్తుని కథ. సత్యవ్రతుడు అనే భక్తుడు తన జీవితంలో ఎదురైన కష్టాల మధ్య కూడా భక్తిని విడవకుండా ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారు స్వయంగా ఎలా ప్రత్యక్షమై ఆయన జీవితం మార్చారో ఈ కథ చెబుతుందండి. అయితే కథ చెప్పుకోబోయే ముందు అందరికీ ఒక మనవండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ కానీ సమాచారం కానీ మీకు అందడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. భక్తి అంటే కష్టాల్లో కూడా దేవిపై విశ్వాసం విడవకపోవడం. జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఆ విశ్వాసం నిలబట్టినవాడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతాడు. ఈరోజు మనం వినబోతున్న కథ కూడా సత్యవ్రతుడు అనే భక్తుడి జీవితం గురించి. పేదరికం, బాధ, ఆకలి, దారిద్ర్యం అన్నీ ఎదురైనా ఆయన భక్తిని మాత్రం విడవలేదు. ఆయన భక్తిని చూసి మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్తుగా ప్రత్యక్షమై ఆయన జీవితాన్ని ఎలా మార్చారో అనేదే ఈ కథ. అయితే ఒక చిన్న పల్లెలో సత్యవ్రతుడు అనే భక్తుడు తన భార్య సత్యమతి ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. ఇంటి పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేవి. పాత చీరలు, పగిలిన పాత్రలు, తిన్న వంటలే ఉండేవి. కానీ ప్రతి ఉదయం ఆయన తులసి చెట్టు ముందు దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని జపించేవాడు. అయితే వాళ్ళ భార్య అయినటువంటి సత్యమతి ఒకరోజు అడుగుతుంది, ఏమయ్యా, ఇంత భక్తి చేసినా మన దారిద్ర్యం పోవడం లేదు అని అంటుంది. దానికి సత్యవ్రతుడు, అమ్మ, దారిద్ర్యం అనేది పరీక్ష. అమ్మ మన భక్తిని పరీక్షిస్తోంది అని అంటాడు. దానికి సత్యమతి అంటుంది, కడుపు నిండకుంటే భక్తి కూడా కష్టం కదా అని. అప్పుడు సత్యవ్రతుడు అంటాడు, అవును, కానీ విశ్వాసమే మన బలం. ఆ రోజు కూడా ఆయన పేదరికంలోనూ ఆ దేవినే జపించాడు. ఆకాశం వైపు చూసి అశ్రువులతో అన్నాడు, అమ్మా, నీకు తెలిసే ఉంటుంది నా మనసు. నాకు సంపద అవసరం లేదు, కానీ నీ సాక్షాత్కారం కావాలి అని. అయితే ఆ రోజు రాత్రి సత్యవ్రతుడు నిద్రలో ఉండగా ఒక దివ్య కాంతి వెలిగింది. సువర్ణ కాంతిలో మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. ఆమె చేతుల్లో కమలం, మృదువైన చిరునవ్వు. మహాలక్ష్మీదేవి అంటుంది, సత్యవ్రత, నీ భక్తి నన్ను కదిలించింది. కానీ భక్తి యొక్క సత్యాన్ని నిరూపించడానికి నేను నిన్ను పరీక్షిస్తాను అని. సత్యవ్రతుడు భయంతో నమస్కరించాడు. అమ్మా, పరీక్ష అయినా నీ చరణాల దగ్గర ఉండడం నా భాగ్యం అని సత్యవ్రతుడు అంటాడు. తర్వాత రోజు గ్రామంలో వర్షం రాక పంటలు ఎండిపోయాయి. సత్యవ్రతుడు పొలంలో కష్టపడ్డ ఫలితం లేదు. భార్య ఏడుస్తూ అన్నది, దేవి మనల్ని విడిచిపోయిందయ్యా అని. సత్యవ్రతుడు నవ్వుతూ అన్నాడు, విడువదు, ఆమె ఎన్నడూ నన్ను, మన కుటుంబాన్ని విడువదు. ఇది కేవలం పరీక్ష మాత్రమే సత్యవతి అని అన్నాడు. తర్వాతి రోజు ఒక అపరిచిత సన్యాసి గ్రామానికి వచ్చాడు. ఓ భక్త, నీ కష్టం నాకు కనిపిస్తోంది. దేవి నిన్ను పరీక్షిస్తోంది. విశ్వాసం మాత్రం కోల్పోవద్దు అని చెప్తాడు ఆ సన్యాసి. సత్యవ్రతుడు నమస్కరించి అన్నాడు, అమ్మ పరీక్షిస్తే నేను భక్తిగా నిలుస్తాను అని. అయితే మూడవ రోజు రాత్రి సత్యవ్రతుడికి మళ్ళీ స్వప్నంలో దేవిని చూశాడు. ఆమె స్వరంలో మృదుత్వం, ప్రేమ, కరుణ కనిపించాయి. అమ్మ అంటుంది, సత్యవ్రత, నీ భక్తి నిజమని నేను గ్రహించాను. రేపు ఉదయం నీ తలుపు దగ్గర ఒక అవకాశాన్ని పంపుతాను. కానీ జాగ్రత్త, అది బంగారం రూపంలో కాదు, సేవ రూపంలో ఉంటుంది అని అమ్మ చెప్పి అంతర్ధానమవుతారు. సత్యవ్రతుడు ఉదయాన్నే లేచి తలుపు తెరిచాడు. అక్కడ ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆకలితో ఉన్నాడు. సత్యవ్రతుడు తన చివరి అన్నం కూడా అతనికి పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు తిన్న వెంటనే చిరునవ్వుతో అన్నాడు, నీ భక్తి నన్ను సంతోషపరిచింది బాబు అని ఆ బ్రాహ్మణుడు అంటాడు. ఒక్క క్షణంలోనే అతను మహాలక్ష్మీదేవిగా మారిపోయాడు. సత్యమతి పిల్లలు ఆశ్చర్యంతో
నమస్కరించారు. దేవి అంటారు, ఇది నీ నిజమైన పరీక్ష. దారిద్ర్యంలోనూ దానం చేయగలిగితే అదే పరమ భక్తి అని. ఆమె చేతిలోని కమలం నుంచి బంగారు నాణాలు కురిశాయి. ఆ ఇల్లు కాంతితో నిండిపోయింది. అయితే గ్రామమంతా ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దేవి ప్రత్యక్షమై సత్యవ్రతునికి ఆశీర్వదించిందని వార్త వ్యాపించింది. గ్రామ పెద్దలు వచ్చి నమస్కరించారు. భక్తుడా, నీ విశ్వాసం నిజంగా దేవిని కదిలించింది అని గ్రామ పెద్దలందరూ నమస్కరిస్తారు. సత్యవ్రతుడు మాత్రం నమ్రంగా అన్నాడు, ఇది నా విజయం కాదు, భక్తి యొక్క విజయం అని. ఆ రోజు నుండి సత్యవ్రతుడు సంపదను దానంగా ఉపయోగించేవాడు, పేదలకు అన్నం పెట్టేవాడు, ఆలయం నిర్మించాడు మరియు ప్రతి శుక్రవారం లక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాడు. సంవత్సరాలు గడిచినా సత్యవ్రతుడు వినయం విడవలేదు. ప్రతి భోజనానికి ముందు దేవిని స్మరించి, ఇది నీ ఆశీర్వాదం అమ్మా అని చెప్పుకునేవాడు. ఒకరోజు ఆయన చివరి శ్వాస తీసుకునే ముందు భార్యతో అన్నాడు, మన భక్తిని విడవకపోవడం వల్లే అమ్మ మనతో ఉంది. ఎప్పటికీ విశ్వాసం కోల్పోవద్దు సత్యమతి అని చెప్తాడు. ఆ రాత్రి ఆకాశంలో ఒక కాంతి మెరిసింది. అది మహాలక్ష్మీదేవి రూపమే. ఆమె స్వరం, భక్తి గుణం ఉన్నవారికి నేనెప్పుడూ దూరం కాను అనే స్వరాన్ని ఆయన వింటాడు. సత్యవ్రతుడు తులసి చెట్టు కింద కళ్ళు మూసుకున్నాడు. తరువాత రోజు ఆ చెట్టు దగ్గర సువర్ణకాంతి కురిసింది. గ్రామమంతా ఆ ప్రదేశాన్ని లక్ష్మీ స్థానం అని పిలిచింది. అయితే సత్యవ్రతుని కథ మనకు ఏమని చెబుతుందంటే, సంపద కంటే విశ్వాసం ముఖ్యం, దానం కంటే దయ ప్రధానం, భక్తి కంటే బలమైనది మరొకటి లేదు. మహాలక్ష్మీదేవి మనలో భక్తి రూపంలోనే నివసిస్తున్నారు. మనం ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే ఆమె కరుణ మన జీవితాన్ని వెలిగిస్తుంది. ఇదేనండి మహాలక్ష్మీదేవి సత్యవ్రతుని కథ. మనందరం భక్తి మార్గంలో నడిచి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుదాం. అదేనండి ఈ వీడియో. తదుపరి వీడియోలో మనం ఒక పేద దంపతుల భక్తి గాథ, అంటే వారు దారిద్ర్యంలో ఉన్నప్పటికీ భక్తిని వీడలేదు. శ్రావణ శుక్రవారం లక్ష్మీ వ్రతం ద్వారా మహాలక్ష్మీదేవి స్వయంగా వారి జీవితాన్ని మార్చేసింది. ఎలా మార్చారు ఏంటి అనేది మనం తదుపరి వీడియోలో తెలుసుకుందామండి. ఈ కథ మీ అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది, ఆధ్యాత్మిక కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. అంతేకాదండి, మన ఛానల్లో చాలా ఆధ్యాత్మిక కథలు అనేవి ఉన్నాయి. షార్ట్స్ రూపంలో అయితేనేమి, లాంగ్ వీడియోస్ రూపంలో అయితేనేమి చాలా కథలు ఉన్నాయండి. మీరు విని మీ పిల్లలకి కూడా చెప్పి మన ఆధ్యాత్మికత గురించి వాళ్ళకు కూడా వివరిస్తారని అనుకుంటున్నాను. అంతేనండి ఈ వీడియో. తదుపరి మంచి వీడియోతో, మంచి కథతో మీ అందరి ముందుకు వస్తానండి. ధన్యవాదాలు.